హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మన మినీ గార్డెన్ గురించి అండి. మన గార్డెన్లో ఉన్న మొక్కలకు ఎరువు ఇద్దామనుకుంటున్నానండి. ఈ ఎరువు వల్ల మన మొక్కల్లో వానపాములు అనేది చాలా ఈజీగా గ్రో అవుతాయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ ఎరువు ఇవ్వచ్చు. ఎవరైనా ఇవ్వచ్చండి. ఎందుకంటే వర్మి కంపోస్ట్ ఇస్తే వానపాములు అంటారు కదా. సో అది కూడా రైట్ అండి. కానీ ఆ వర్మి కంపోస్ట్ తయారు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఎందుకు పెద్ద ప్రాసెస్ అన్నానంటే ప్లేస్ ఉన్న వాళ్ళకి ఈజీనేనండి. ఎందుకంటే ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఏదైనా నేలలో ఒక చోట గుంత తవ్వి అందులో కిచెన్ వేస్ట్, ఏదైనా డ్రై ఆకుల వేస్ట్ అవన్నీ వేసి ఒక 2-3 వారాల వరకు కుళ్ళ పెడతారు. ఒకవేళ ప్లేస్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా డబ్బా కానీ అలాంటివి తీసుకొని బకెట్ కానీ అందులో మన కిచెన్ వేస్ట్ అంతా వేసి ఒక 2-3 వీక్స్ వరకు కుళ్ళబెట్టి కంపోస్ట్ అనేది తయారు చేస్తారండి. అది లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి, స్మెల్ రాకుండా చాలా ఈజీగా అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ మనం ఏదైనా ఎరువు ఇచ్చే ముందు చెట్ల మొదల దగ్గర ఉన్న మట్టిని అనేది లూజ్ చేయాలండి. అదేవిధంగా మనం ఎరువు ఇస్తున్నాం కదా, ఏదైనా గడ్డి కానీ అలా మునిసి ఉంటాయి కదండి, వాటిని కూడా తీసేసి మొదల దగ్గర ఉన్న మట్టిని అనేది లూజ్ చేయాలండి. ఇక్కడ చేమంతి చెట్టు దగ్గర చేమంతి మొక్క యొక్క వేర్లు అనేది కనిపిస్తున్నాయండి. సో అందుకని నేను ఎక్స్ట్రా మట్టి వేసి ఆ వేర్లను అనేది కవర్ చేస్తున్నానండి. లేకపోతే ఆ చెట్టు అనేది దెబ్బతిని చనిపోతుంది కూడా అండి. అందుకని మట్టి వేస్తున్నాను. సో ఇదే విధంగా అన్ని మొక్కలకు మొదల దగ్గర ఉన్న మట్టిని లూజ్ చేసి ఏదైనా పిచ్చి మొక్కలు ఉంటే పీకేస్తానండి. చూసారు కదా, ఈ మొక్క కూడా వేరే పాట్లోకి షిఫ్ట్ చేయాలండి. ఎందుకంటే చూసారు కదా అలా విరిగిపోయింది. వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తా, ఆ వీడియో కూడా చూపిస్తానండి. ఏ విధంగా షిఫ్ట్ చేసేటప్పుడు జాగ్రత్త పాటించాలనేది. ఇప్పుడు ఎరువు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. చాలా ఈజీ ఇది. మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, పళ్ళ తొక్కలు, కూరగాయ తొక్కలు, కుళ్ళిపోయిన పళ్ళు, ఇంకా ఇక్కడ వచ్చేసి టీ పొడి, ఇంకా మీకు అందుబాటులో ఉంటే ఉడకబెట్టిన గుడ్డ పెంకులు కానీ కుళ్ళిపోయిన ఆకుకూరలు కానీ ఏంటివైనా పర్వాలేదండి. ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకొని ఇవన్నీ ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించే వేస్టేజ్ అంతా ఒక్కరోజుకు సంబంధించిన వేస్టేజ్ మాత్రమే అండి. ఇది ఎటువంటిగా కుళ్ళ పెట్టుకోకుండా జస్ట్ ఆ రోజు ఇచ్చే ఎరువు మాత్రమే అండి. అలాగంతా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మీకు వీలైతే ఆఫ్టర్నూన్ కానీ సాయంత్రం కానీ ఏ సమయంలో అయినా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ ఎరువు అనేది వేసుకోవచ్చండి. ఈ ఎరువుని మొక్కలకు ఎలా వేయాలో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి వీడియోలో చూపించే విధంగా మొక్క చుట్టూ ఒక చిన్న గుంతలాగా తవ్వి అందులో మనం తయారు చేసుకున్న ఎరువుని వేయాలండి. వేసిన తర్వాత ఆ ఎరువు పైన మొత్తం మట్టిని కప్పేయాలండి. ఇలా వేయడం వల్ల ఎరువు అనేది మట్టిలో కలిసిపోయి మట్టిలోనే కుళ్ళిపోతుందండి. సో అలా కుళ్ళి ఒక వర్మి కాంపోస్ట్ లాగా తయారవుతుంది. ఇదే విధంగా అన్ని మొక్కలకి ఇవ్వాలండి. చాలా ఈజీ అండి, సింపుల్ అండి ఇది చేయడం. ఈ ఎరువు వల్ల చెట్లు అనేది చాలా హెల్తీగా ఉంటాయి, ప్లస్ మంచి గ్రోత్ కూడా ఉంటుందండి. నేను ఇదే ఎరువుని ఇంతకుముందు ఒకసారి ఇచ్చానండి మొక్కలకు. కొన్ని రోజుల తర్వాత మనం ఇచ్చిన పండ్ల తొక్కలు, కూరగాయల తొక్కలు కుళ్ళిపోయి అవి కంపోస్ట్గా మారుతుందండి. కంపోస్ట్గా మారిన తర్వాత అందులో వానపాములు కూడా వస్తాయండి. దీనివల్ల చెట్లు అనేది బాగా గ్రోత్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.